మామూలు మీరు స్కూల్ దశలోనే నాటకాలు రాసేవాళ్ళ? అవును సార్. నాకు 7th క్లాస్లో అంటే 6th క్లాస్లో శంభు ప్రసాద్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఒకరోజు ఒక కథ రాసుకొచ్చి చూపించి వినిపించాడు. ఇది కథ చందమామ పంపిస్తున్నాడు. నా ఒళ్ళు మండింది. వీడే రాయగలిగింది, మనం రాయలేము. మీకంటే కొంచెం పూర్ స్టూడెంట్ అయితే అంటే జనరల్గా ఇప్పుడు నాకు 48 మార్కులు వస్తే వాడికి 46 వచ్చేది. నాకంటే వాడు చాలా తక్కువ అని ఫీలింగ్. చిన్నప్పుడే అంతేగా. మనం ఫస్ట్ క్లాస్ వస్తుంటే వాడు ఎప్పుడూ కాంపిటేటివ్గా ఉండేవాడు. కానీ వాడే రాయగలేదు, మనం ఎందుకు రాయలేమని ఇంటికి వచ్చి ఒక ఆలోచన చేశా. హాస్పిటల్కి వెళ్తే ఒక డాక్టర్ వాళ్ళు లంచాలు తీసుకుంటే కానీ ఇంజక్షన్ ఇవ్వడం, దానికి ఒక పేషెంట్ వెళ్ళి లంచం ఇస్తూ ఎవరైనా అరెస్ట్ అంటున్నాడు పోలీస్ ఆఫీసర్ అనేది చాలా పిచ్చినాటిగా రాశా. ఆడు చూసి ఈనాటికి రాశాం. క్లాస్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ యానివర్సరీలో పోటీలు, నాటకాల పోటీలు ఉంటాయి. ఆ నాటకాల పోటీలకి ఇది ప్రజెంట్ చేయాలని మా మాస్టర్ దగ్గర తీసుకెళ్తే, ఏ ఊళ్ళో జరిగింది సార్? ఏ స్కూల్? అనపర్తి జెడ్పీ స్కూలు. మేము ద్వారపూడిలో మా నాన్న రైల్వే స్టేషన్ మాస్టర్. మీరు 7th క్లాస్ అప్పుడు? అవును, 7th క్లాస్ కరెక్ట్గా. అక్కడ అనపర్తి స్కూల్లో ఆ మాస్టర్ చూసి, ఆయన గ్రేట్ వెంకటేశ్వరరావు గారని, ఆయన ఏరా నువ్వు రాసేవా అన్నాడు. నేనే రాశాను. నమ్మాలేనంత గొప్పగా ఉంది, దీన్ని ఆడేద్దాం అన్నాడు. ఆయన మార్పులు చేర్పులు ఆయనే చేసి మా చేత కట్టించాడు, వేసేసాం. ఆ నాటకం ప్లే చేశారు? నాటికే రహస్యం. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకొని వాడు అడిగితే నువ్వు 100 రూపాయలు ఇస్తే మంచి ఇంజక్షన్ ఇస్తాం, 5 రూపాయలు ఇస్తే ఎర్ర నీళ్ళు పోస్తాం. అప్పట్లో కార్బోనేటివ్ మిక్స్చర్ని ఇచ్చేవాళ్ళు, ఎర్ర నీళ్ళు పోస్తామని డైరెక్ట్గా అంటాడు. అందుకని డాక్టర్ గారి పరీక్ష అనే టైటిల్ పెట్టా. నాటక పేరేంటి? డాక్టర్ గారి పరీక్ష. అంటే డాక్టర్కే పరీక్ష అన్నట్టుగా. ఆయన మా ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్స్ అని చేస్తుంటారు మీడియా వాళ్ళు, ఆ టైప్ అనమాట. ఏసీబీ వాళ్ళు, పోలీసులు వాళ్ళు ఏదో మామూలు పేషెంట్ వచ్చి దెబ్బ తగిలిందని చెప్పి నేను అందిస్తే అలాగా నేను అరెస్ట్ అంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం. ఇంతే రావా. ఒక చిన్న పిహెచ్సిలో ఒక 22 నిమిషాల నాటికలో వాడు ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు డాక్టర్ అందరినీ. ఇప్పుడు ఈ హీరో చేసి నేను హీరో, డాక్టర్ ఏమో ఫ్రెండ్ వేరే వేసాడు. మొత్తానికి వాడిని పట్టుకుని అరెస్ట్ అంటాం. మామూలు ఉంటాయి కదా సోషల్ మెసేజ్లు నిలబెట్టి చెప్పడం. ఆ రోజుల్లో ఏముంది. సో మీరు మామూలుగా మీరు ఈ రాసే డైలాగ్స్ లేకపోతే ఒక నాటిక రాసే ఆ డ్రామాటిక్ రైటింగ్ నేచర్ మీకు వచ్చింది. యాక్టింగ్ కూడా ఉంది. అంటే కళాభారతిలో మా జంజాల గారు మాకు కాలేజీలో 2 years సీనియర్. ఆయన మా కళాభారతిలో డ్రామా ఉంటాయి, ఆయన వేషం వేయించాడు. కళాభారతి సంస్థ పేరు? ఆయన సంస్థ, ఆయన ఓన్. విజయవాడలో బుష్ నారాయణ రేడియో స్టోర్స్ వాళ్ళది ఉండేది. పెద్ద మల్టీమిలియనీర్ ఆయన, ఒకప్పుడు మంచి డబ్బున్నోడే. ఆయన ఒక సంస్థ పెట్టి తన నాటికలన్నీ దాని ద్వారా ఎగ్దిన్ కా సుల్తాన్, గుండెల మార్చబడిన, సంధ్యారాగం, శంకరావు ఇవన్నీ చేస్తూ కూడా నాటికలు చేసేవాడు. మేము ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక మేము నెలకో నాటిక అని పెట్టేసాం కళాభారతి ద్వారా. ఆడియన్స్ అసోసియేషన్ అని పెట్టి ₹1 ఇచ్చి రావాలి లోపలికి. వెళ్ళదండ్ల గ్రంథాలయం, హనుమంత గ్రంథాలయంలో ప్రదర్శన. ఎంసీ దాసు, వెనుకోట విజయరాము, లక్కా నరసింహరావు, మొత్తం ఆల్ ఇండియా రేడియో పాండురంగ గారు వీళ్ళందరూ కూడా మెంబర్స్, దాంట్లో నటులు కూడా దానిలో ఉండేవాడిని. అక్కడి నుంచి మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈయన తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ 7వ తరగతిలో రాసిన నాటిక అది ప్లే చేయటం, దాని తర్వాత మళ్ళీ మీరు ఏమైనా రాశారా? మళ్ళీ కాలేజీలో ఉండగా ప్రేమమూర్తి సుధా అని ఒక మ్యాగజైన్ స్టోరీ రాశా, లవ్ స్టోరీ. ఒక అమ్మాయి న్యాచురల్గా ఒకరిని ప్రేమించి ఉంటుంది, అనుకోని పరిస్థితుల్లో వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. అనుకోకుండా వీడు యుఎస్ కూడా వెళ్తాడు తను ప్రేమించిన వాడు, కానీ వాడు వెళ్ళిన ఫ్లైట్ యాక్సిడెంట్ అవుతుంది. అది విని అమ్మాయి ఒక్కసారి మతి భ్రమిస్తుంది. అంతటితో అయిపోయింది కదా, ఆ కథ చదివి ఆయన పిలిచాడు. ఏమైనా నీలో జంజాల గారు మ్యాగజైన్ కదా చదువుతాం అందరం, సాయినాథ్ ఇలా రాశాడు ఇది అన్నట్టు పిలిచాడు. మేము వచ్చే కోణార్క్ వస్తుందని నాటికి రాశా. అంటే ప్రతి వాళ్ళు ఒక ఆపర్చునిటీ కోసం కోణార్క్ ఎక్స్ప్రెస్, కోణార్క్ వస్తుంది అంతే, కోణార్క్ వస్తుంది అనేది. కోణార్క్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, అదే కరెక్ట్. రైల్వే ప్లాట్ఫామ్ మీద 5-6 ప్రయాణికులు. నేను రాత్రి డ్రామా, రైల్వే కాబట్టి నాకు అది ఎప్పుడు పెడదామని రెడీగా ఉంటాను నేను. కోణార్క్ వస్తుంది రాశా, అది సక్సెస్ అయింది. అది అబౌట్ ఆపర్చునిటీ ఇన్ ద లైఫ్. ఒక్కొక్కడు ఏ రకంగా అనుకుంటాడు, ఓవర్ అనుకునేవాడు, అసలు ట్రై చేయనివాడు, దానికోసం శ్రమించకుండా ఊరికినే రావాలనుకుని రకరకాలు 5-6 క్యారెక్టర్లు. అసలు రియల్గా వచ్చింది ఎవరికి వచ్చింది అనేది మొత్తం గమ్మత్తైన స్టోరీ. మామూలుగా తను అనుకున్న ట్రైన్ ఒక జీవితకాలం ఆలస్యంగా వచ్చింది అంటుంటారు. అవును, దీనిలో ఒక మామూలుగా
ప్లాట్ఫామ్ మీద బిస్కెట్లు అమ్మే కుర్రాడుతో సినిమా ఓపెన్ అయ్యి ఓ ప్రొఫెసర్ ఆడు 6 MA డిగ్రీలు ఉంటాయి, గోల్డ్ మెడల్ ఉంటాయి, ప్రతి చోట పెడతారు, మళ్ళీ తీసేస్తారు. ఇప్పుడు 16 కాలేజీలు మానేరు, తాగుడు విపరీతం ఆయనకి. ఇంకో ఆయన పొలిటీషియన్, ఆయన మొన్నటిదాకా వెనపోస్ట్ చేసే కలిసి వచ్చింది, రియల్ ఎస్టేట్ చేసే కలిసి వచ్చింది, ఇంకెందుకని చెప్పి అసలు షేర్ మార్కెట్లో పెడితే కలిసి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నా, పాలిటిక్స్లో వెళ్ళి పెట్టాలి, కలిసి వస్తుంది మనకని వాడొకడు. అలాగే నిన్న రాత్రి వేషం చాలా బాగా వేశారు. అందరూ వెళ్ళి హైదరాబాద్లో ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. వీళ్ళందరూ ప్రయాణికులు 5-6 వచ్చారు. వాళ్ళకి ఎవ్వరికి కూడా కోనార్క్లో రిజర్వేషన్ లేదు, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కువ స్టేషన్ మాస్టర్ చెప్తుంటారు. ఈ స్టేషన్ మాస్టర్ని ఇంటర్వ్యూ చేయాలని ఒక లేడీ వచ్చి ఉంటుంది, అమ్మాయి టీవీ యాంకర్. ఏమని, మంగళంపల్లి బాలమురళీకృష్ణ సహజాయి, అద్భుతమైన గాన ప్రవీణ, బొంగులో రేడియో స్టేషన్ నేను వెళ్ళటం ఏంటి, వాడు వచ్చి నన్ను పిలిచి రికార్డ్ చేసుకోవాలని వెళ్ళాడు. అంత మూర్ఖుడు, ఒక ట్రాక్ అహంకారి వాడి ట్రాక్ అది. హౌ పీపుల్ మిస్ వెరీ కంఫర్టబుల్లీ అవకాశాలు ఏ విధంగా మిస్ అవుతారు అన్నదే కథ. లాస్ట్లో ఆ బిస్కెట్ అమ్మిన కుర్రాడే బిస్కెట్ కంపెనీ ఓనరు. ఎవ్రీ బర్త్డేకి వాడి ఫ్యామిలీని 7 తీసుకుని వాడు అమ్మ నాన్న పిల్లలు భార్య అందరితో వచ్చి కాసేపు బిస్కెట్లు అమ్మి వెళ్ళి టెంపుల్లో పూజ చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు ఫస్ట్ క్లాస్లో. ఆ 7 బర్త్లు వాడికి రిజర్వ్ అయినాయి, మీరందరూ లేవంటే వాడు వీళ్ళందరికీ లైఫ్లో ఎలా మిస్ అయ్యని చెప్పడం అనేది నాటిక. ఇది నాటికి ప్లే చేశారా? చేసాం. అక్కడ సముద్ర కళానికేతన్ విజయవాడ వాళ్ళు ప్లే చేశారు, లక్కనరసింహరావు డైరెక్షన్లో. చాలా బాగా సక్సెస్ అయింది. మీరు అందులో పాత్ర పోషించారా? నేను రైల్వే అంటే స్టేషన్ మాస్టర్ పోత్ర మా హెచ్ఆర్విసి ప్రసాద్ వేశాడు, నేనేమో దాంట్లో జర్నలిస్ట్ వేషం వేశాను. మా జంజాల గారు ఈ నాటిక చూడగానే దేశరాజు హనుమంతరావు అని ఉండేవాడు ఇక్కడ, ఆయనకి శ్రీనివాసరావు గారు గురువు. వీరేంద్రనాథ్ చేత అన్ని నవలు రాయించింది ఆయనే ఉంది ఒక ప్రతీతి. ఆయన నన్ను పిలిచి సినిమాకి వచ్చేవా నువ్వు అన్నాడు. నేను సార్ నాకు 3 అక్కలు 2 చెల్లెళ్ళు, 3000 జాబ్ సార్, 1800 సినిమా కష్టాలు మొత్తం చెప్పా. సరే వాళ్ళిద్దరు చెరో 1500 ఇచ్చి తీసుకొచ్చారు. సత్యానంద్ గారు జంజాల గారు కలిసి కథలు ఇద్దామని రాఘవేంద్రరావు గారి నిర్ణయం అది. అంటే జంధ్యాల సత్యానంద్ గారు ఇద్దరు మిమ్మల్ని సినిమాల్లోకి ఆహ్వానించడానికి ముందు జంధ్యాల గారు మీలోని ప్రతిభను గుర్తించారు కాలేజీలో. ఈ కోణార్క వస్తుంది ద్వారా. అవును, అప్పటికే ప్రేమూర్తి సుధా చదివాడు ఆయన. ఈ కోణార్క వస్తుంది చూశాడు, నేను ఆయనతో మూవ్ అవడం అని తెలుసు. దేశరాజు హనుమంతరావు గారి పాత్ర ఏంటి ఇందులో? అయ్యా ఏంటంటే ఇంగ్లీష్ సినిమాలు ఇంగ్లీష్ నావల్స్ తెగ చదువుతాను నేను. రాగానే ఒక నవల్ ఇచ్చాడు నాకు, చెప్పమని నేను చూసి చదివాను. దేశరాజు హనుమంతరావు గారు ఇచ్చారు. హనుమంతరావు గారు ఇర్వింగ్ వ్యాలీస్ ఇఫ్ టుమారో కమ్స్ అని ఆ కథ చెప్పేశాడు. థియేటర్ ఉండేదండి శంషాద్ అది మొత్తానికి అట్లాంటిది. దానికి 2 గజ్ జమీన్కే నీచే అనే సినిమాకి పంపించారు నాకు. అది చూసి వచ్చి హిందీ చెప్పా. ఇంగ్లీష్ నావల్ సక్సెస్, ఇది సక్సెస్, ఇది ట్రస్ట్ అని మనకు తెలియదు కదా. ఏదో రమ్మన్నారు, బ్యాగ్ ఆడ పెట్టేయమన్నారు. అప్పట్లో సరోవర్ ఉండేది హోటల్, ఆ సరోవర్లో దింపారు నన్ను. హైదరాబాద్ సరోవర్, ఇప్పుడు అది హాస్పిటల్గా మార్చేశారు మొత్తం, ట్యాంక్ బండ్ పక్కనే. ఆ సరోవర్ హోటల్లో దింపారు. వీళ్ళిద్దరికి ఎవరు ముందు వాళ్ళు అప్పుడు కక్ష అని సినిమా చేస్తారు మన రామానాయుడు గారు. ప్రేక్షకులకు శిక్ష. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చాలా చిన్నపిల్లలు, నగేష్ గారు డైరెక్టర్. గుహనాథం ఆ సినిమాకి వెళ్ళాను. షోలేనే జనం మీద కష్టకట్టారు చాలా. గుహనాథం ప్రేక్షకుల మీద షోలేనే చీప్గా అటు మార్చేసి పెద్ద కాంబినేషన్, భయంకరమైన ప్రాబ్లం. హిందీ సినిమా ఏదో డబ్బింగ్ షోలేనే జమున గారికి కాళ్ళు ఉండవు, దానిలో సంజీవ్ కుమార్ లాగా పక్ష. మొత్తానికి అది జరుగుతున్నప్పుడు హనుమంతరావు గారు మిమ్మల్ని ఈయన పిలిచాడు, జంజాల గారే పిలిచారు. నన్ను టెస్ట్ చేసిన మనిషి ఆయన హనుమంతరావు. ఆయన కూడా హనుమంతరావు గారు జంజాల గారి గురువు అవుతారా? జంజాల గారికి ఇష్టం బాగా, ఫ్రెండ్, మౌరే ఫ్రెండ్. పిలిచేవాడు, డ్రామాల గురించి వాడి గురించి బాగా మాట్లాడేవాడు, డిస్కస్ చేసేవాడు. ఆది విష్ణు, జంజాల, దేశరాజు హనుమంతరావు, అప్పుడప్పుడు మల్లాద్రి వెంకటకృష్ణమూర్తి అందరూ వస్తుంది. వీరభద్రరావు వాళ్ళంతా కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు సరదాగా వచ్చిపోయే బ్యాచ్, బట్ డిస్కషన్స్. సుబ్బరాయ శర్మ అందరూ కూడా ఫ్రెండ్స్, బాగా ఏరా ఫ్రెండ్స్ కదా. ఆ టైంలో నన్ను పిలిచాక నేను చెప్పిన డబ్బులకి ఓకే అన్నారు. టోన్ ఫ్రో అంటే ఇప్పుడు జంధ్యాల సత్యానంద్ గారు వాళ్ళిద్దరు కలిసి కథా మాటలతో ఒక 6 సినిమాలు బుక్ చేసుకున్నారు. అంటే రాఘవేంద్రరావు గారు వాళ్ళిద్దరిని కలిపి నిండు నూరేళ్ళు అని ఒక సినిమా, అలాగే బీరమస్తానరావు గారు సినిమా, రకరకాలుగా వచ్చాయి. ఆ సినిమాలు రాయడానికి కోసం రౌడీ రావుడు కొంటకృష్ణుడు అని ఎన్టీరామారావు గారికి, అది కూడా రాఘవేంద్రరావు గారికి. ఈ సబ్జెక్ట్ ఫ్లాప్ సినిమా. నిన్నూరేళ్ళే బ్రహ్మాండంగా ఆడింది, బాగుండింది. ప్రాణంగా ఈ రకరకాల సినిమాలు చేస్తున్నారు. ఆ చేస్తున్న సమయంలో వాళ్ళిద్దరికీ కోఆర్డినేట్ చేయడానికి ఒక రైటర్ కావాలి. అదో నిరంతరం ఇంగ్లీష్ సినిమాలు చూడాలి, ఇంగ్లీష్ నావల్ చదవాలి, హిందీ సినిమాలు చూడాలి, ఇట్లా పెట్టుకున్నారు. పాంగ్రోలో నాకు రూమ్ ఉండేది. అక్కడ ఒక 3 థియేటర్లు, సఫైర్, ఎమరాల్డ్, గ్రీన్ డైమండ్ ఒకే దానిలో కాంప్లెక్స్,
3 సినిమాలు చూసి రావటం, ఇక్కడ రావటం. అంటే మీకు మెడ్రాస్కి ఇన్వైట్ చేసింది జంధ్యాల సత్యానంద్. వాళ్ళే తీసుకొచ్చారు. నెలకు 3,000 ఇచ్చారు, 1,500 ఇచ్చి, నేను ఉండడానికి 1,000 రూపాయలు నాకు ఖర్చులకు ఇచ్చి, మొత్తానికి నెలకు 3,000 ఇంటికి పంపేలాగా 1,000 రూపాయలు నాకు ఖర్చులకు వచ్చేలాగా 9 నెలలు చేశా. ఆ టైంలోనే వంశీ మనకి తగలడం, ఆ టైంలోనే వల్లభనేని జనార్దన్ తీసుకొచ్చి అమాయక చక్రవర్తి అనే సినిమాకి స్క్రిప్ట్ సొసైటీగా పెట్టి, అదే అల్లుడు. అతను ఎప్పుడైతే 9 నెలలు అయిందో జంజాల గారు స్విచ్ ఓవర్ అయిపోయారు డైరెక్టర్గా. 1980లో ముద్దమందారం సినిమా అనౌన్స్ చేసి నా బట్టి వచ్చి నేను 1,500 ఇస్తా అన్నాడు. 3,000 కావాలి సార్ అన్న. అప్పుడు మళ్ళీ స్పెన్సర్స్లో మెడికల్ లెబొరేటరీ చేరిపోవాలని వెళ్ళిపోతున్నా. ఒక 1 మంత్ కూడా చేశా. ఈలోపు ఇతను జనార్దన్ వచ్చి నేను 3,000 నేను ఇస్తా సార్, మీ ఖర్చులు నేను చూసుకుంటాను, నా వెంబటి 2 సినిమాలు చేస్తున్నాను రండి అన్నాడు. నేను ఎందుకు నమ్మానంటే అంజయ్ గారు చీఫ్ మినిస్టర్ కొడుకే ప్రొడ్యూసర్, ఒకదానికి బాపినేడి గారు బ్రహ్మాండం అనుకుని వాడు వెంబటి వెళ్ళిపోయి, వాడు నిజంగా జెన్యూన్గా 9 నెలలు ఎవ్రీ మంత్ 3,000 ఇచ్చాడు. నా ఖర్చులు మొత్తం వాడు పెట్టుకొని కూడా 1,000 రూపాయలు ఇచ్చేవాడు. ఇదంతా ఇప్పుడు 83 అది 81.